హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే ఫుడ్స్. మన ముస్లిమ్స్ రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. డే 1 నుంచి 30 డేస్ వరకు చికెన్, మటన్, నాన్ వెజ్ తిని 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 వాళ్ళకు కూడా బోర్ కొట్టేసిద్ది, ఏదైనా వెరైటీ తినాలనిపించిద్ది. సో ఈరోజు నేనైతే ఒక మంచి స్నాక్ తీసుకొని వచ్చా. ఇఫ్తియార్ కోసం యూస్ చేయవచ్చు. అలా అని వెజిటేరియన్స్ కూడా తినవచ్చు, అందరు తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? అప్పటి వరకు మీరు వెళ్ళి తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేసి మరి వెరైటీస్ కోసం కామెంట్స్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బనానా తీసుకొని దాన్ని 2 సైడ్స్గా కట్ చేసేసుకోండి. కట్ చేసి హాఫ్గా చేసేయండి. హాఫ్గా చేసేసుకున్న తర్వాత దాన్ని బాయిల్ చేయాలి. ఫుల్గా అయితే సరిగ్గా బాయిల్ అయ్యిద్దో లేదో అని టూ పార్ట్స్గా కట్ చేసేసుకున్నా. 1 గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఏమో ఆ 2 బనానాస్ వేసేసుకోవాలి. 2 బనానాస్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఫ్లేమ్ ఏమో మీడియం మీద పెట్టేసుకొని దానికి బాయిల్ కోసం పెట్టేయండి. అప్పుడు వరకు ఏం చేయాలంటే ఒక ఆనియన్ తీసేసుకొని ఒక ఆనియన్ని చాప్ చేసేసి కొరియాండర్ ఒక గ్లాస్తో నేను శనగపప్పు మార్నింగే ఒక 2 అవర్స్ ముందేమో దాన్ని వాటర్లో పెట్టాలి. కొరియాండర్, చిల్లీ, కర్రీ లీవ్స్ అన్నీ తీసేసుకొని చాప్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. అప్పుడు వరకు బనానా అయితే బాయిల్ అయింది చూడండి, నేను తీసి చూపిస్తాను. కలర్ కూడా చేంజ్ అయితే బాయిల్ అయితే చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యిద్ది. ఇది మరీ అంత బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, మరి కచ్చపక్క కూడా ఉండకూడదు. ఇప్పుడైతే దానిపైన ఏమో నైఫ్తో దానిపైన ఉన్న తోలు మొత్తం తీసేయండి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మేము పేస్ట్లా చేయాలి. పేస్ట్లా చేయడానికి నేనైతే జార్ తీసుకున్నా. చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని శనగపప్పు ఉంది కదా, దాన్ని ఏమో ఒక 2 స్పూన్స్ శనగపప్పుని వేసేసుకొని నేను దాన్ని చక్కగా మిక్సీ పడుతున్నా. 2 కప్స్ శనగపప్పు మొత్తం వేయవద్దు, కొంచెం పక్కన పెట్టేసుకొని కొంచెం వేసుకోవాలి. పేస్ట్లా చేసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ శనగపప్పు ఉంది కదా, అది వేసేసుకొని ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ అన్నీ చాప్ చేస్తున్నాం కదా, అదన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చూడండి, ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే లైక్ పాలకూర సంథింగ్ ఇలా యాడ్ చేసుకోవాలంటే క్యారెట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయాల. మళ్ళీ ఒక చిన్న స్పూన్తో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లోర్ తీసేసుకున్నా నేను. 2 స్పూన్ కార్న్ఫ్లోర్స్ తీసేసుకొని ఒక చిన్న కప్తో రైస్ ఫ్లోర్ తీసుకోండి. బియ్యం పిండి అంటారు కదా, రైస్ ఫ్లోర్ తీసేసుకోండి. లేదంటే శనగపిండి కూడా తీసుకోవచ్చు, బేసన్ అంటారు కదా, దాన్ని కూడా చేసేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్సర్ ఉంది కదా, దీంట్లో ఏమో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. గ్రీన్ చిల్లీ వేసాం కదా, అందుకే నేను 2 స్పూన్స్ అలా వేసుకున్నా రెడ్ చిల్లీ. వేసేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా మిక్స్ చేసేయండి. చూడండి, మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టేసింది. దీన్ని డీప్ ఫ్రై కూడా చేయవచ్చు, తవా ఫ్రై కూడా చేయొచ్చు. నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నాను, షాలో ఫ్రైలా, డీప్ ఫ్రై కాకుండా. ఫస్ట్ ఏమో హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోండి. రౌండ్ అంటే రౌండ్, మీకు షేప్స్ నచ్చితే ఏ షేప్ కావాలంటే అలా వేసుకోండి. నేనైతే నార్మల్గా ఇలా వేస్తున్నాను, వడలాగా. నేనైతే ఫస్ట్ ట్రయల్ కోసం జస్ట్ 1 చేస్తున్నా. స్లైడ్గా ఆయిల్ వేసేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి దాన్ని చక్కగా 2 సైడ్స్ కాలేలా పెట్టండి. ఒక 5 మినిట్స్ అయ్యాక దాన్ని సెకండ్ సైడ్ కూడా తిప్పండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టండి. చూడండి, 2 సైడ్స్ చక్కగా ఇలా కాల్చుకొని ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్గా చేసుకోండి. కాదు మేము డీప్ ఫ్రై చేసుకుంటామంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. రిమైనింగ్ అంతా వేసేసుకొని చక్కగా చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు కూడా పక్కాగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.